నేను చెబుతున్నాను, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చెరలోనికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఇశ్రాయేలు దేవుడే కదా, వాళ్ళనే ప్రపంచ రాజులను చేయొచ్చు కదా. ఇశ్రాయేలు దేవుడు సృష్టికర్త అయ్యి ఉండి నెబుకద్నెజరును ఎందుకు రాజు చేశాడు? ఇశ్రాయేలు దేవుడు సృష్టికర్త అయ్యి ఉండి ప్రపంచ రాజు అయ్యి ఉండి విశ్వానికి రాజు అయ్యి ఉండి రోమా సామ్రాజ్యాన్ని ఎందుకు రానిచ్చాడు? తన ప్రజలనే రాజులను చేయొచ్చు కదా. అంటే దేవుని ప్రజలు చెరలోనికి పోతే తప్ప కొన్ని పాఠాలు నేర్చుకోరు. భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎందుకంటే క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాలు వచ్చి రాజ్యాంగాన్ని, చట్టాన్ని మార్చి మనల్ని బంధిస్తే తప్ప ఐక్యంగా ఉండడం భారతీయ క్రైస్తవులు నేర్చుకోరు. వీళ్ళని కలపాలంటే బయట నుంచి ఒకడు వచ్చి దంచడం మొదలు పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది. శ్రమలు మంచివండి. నేను చెబుతున్నాను, ఇలాంటి ప్రభుత్వం వచ్చిందేంటి, ఎన్నికలకు ఇలాంటి ఫలితాలు వచ్చినాయి ఏంటని ఎవరు భయపడకండి, బాధపడకండి. భారతదేశ క్రైస్తవ సమాజం అంతా కలిసి ప్రార్థన చేయడానికి, ఏకాత్మ కలిగి ఉండడానికి దేవుడు మొదలుపెట్టిన కార్యమే ఇప్పటి ఎన్నికల ఫలితాలు.